సో ఇవి బిజినెస్ మ్యాన్స్ గానీ, వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు గానీ, లేకుంటే ఇంట్లో ఏదన్నా కష్టాలున్నా గానీ వీళ్ళు చేసినా తీరిపోతాయా? చేరిపోతాయండి. ఒకటేందంటే ఇప్పుడు మనకు పొలిటికల్ వాళ్ళు చేస్తేనే వాళ్ళే చేసుకోవాలా అనేది ఏం లేదండి. సర్పంచ్ కాంచి మొదలు లాస్ట్ ప్రధానమంత్రి వరకు కూడా మనం ఈ రాజశ్యామల హోమాలు, యాగాలు చేసుకోవచ్చు. అమ్మవారిని మొక్కోవచ్చు. ఓకే. ఉద్యోగం చేసేవాళ్ళు ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవిలో మంచి ఉన్నతి గ్రోత్ రావాలి. హ్మ్. సో ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు. జాబ్‌లో నాకు మంచి ప్రమోషన్ రావాలని కోరుకోండి. ఈ ఓకే. అమ్మవారి హోమంలో కూర్చోండి. హ్మ్. బ్రహ్మాండంగా. ఒకటండి మళ్ళీ ఇంకోటేందంటే మీరందరూ ఈ హోమం చేపిస్తేనే ఉన్నత పదవి వస్తుందా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ 9 రోజులు మీ ఇంట్లో ఉండి మీరు అమ్మవారిని సంకల్పం చేసుకొని, అమ్మవారికి మంచి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి పదవులొస్తాయి. అంటే ఓకే. మంచి ఉద్యోగం వస్తుంది. మంచి బిజినెస్ నడుస్తుంది. హ్మ్. ఏ రంగంలో ఉన్నా, ఎనీ రంగం. ఓకే. సో ఇప్పుడు యాదాంటి టీవీ ఉంది. యాదాంటి టీవీ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలంటే మీరు నవరాత్రులు వస్తున్నాయి కదా! అమ్మవారి పూజ రోజు చేసుకోండి. మీకు బ్రహ్మాండంగా ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. ఓకే. ఈ రంగం అన్న ఎనీ రంగం. సో మాఘ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అసలు ఇవి? అంటే ఒకటండి ఇప్పుడు మనము ఆశ్వేజ మాసంలో దేవి నవరాత్రులు ఎలా ఉంటుందో ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు మాఘ మాసంలో వస్తాయి. హ్మ్. ఇప్పుడు మాఘ మాసం అనగానే మనకు పెళ్ళిళ్ళ సీజన్ అని స్టార్ట్. ఈ అమ్మవారికి ఇప్పుడు మనకేందంటే ఈ అమ్మవారికి ఈ డేట్స్ అని కేటాయించారు కదా! మన దగ్గర తక్కువ, ఓకే. ఉత్తర భారతదేశం వైపు ఎక్కువ. ఎందుకంటే మన వాళ్ళకి పెద్దగా తెలవదు. హ్మ్. మనకేందంటే దేవి నవరాత్రులు ఎక్కువ తెలుసు. శరణ్ నవరాత్రులు తెలుసు. హ్మ్. ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు తక్కువ తెలుసు. ఎందుకంటే అటు నార్త్ సైడు ఎక్కువగా చేస్తుంటారు ఈ పూజలు. ఓకే. సో మనకి ఏ సంకల్పం ఉన్నా కూడా ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండంగా మీరు ఉన్నత పదవిని తీసుకుంటారు. ఓకే. అయితే అసలు అంటే ఈ పూజ ఎలా జరుగుతది? అంటే ఎట్లా ఉంటది? అంటే బలిలు గానీ అట్లా ఏమన్నా ఇస్తారా బలి? అంటే మన దగ్గర అండి అంటే మేము చేసే విధానం మాత్రము బలులు ఇవ్వటం కానీ ఓకే. సో ఇవన్నీ ఏముండవండి. సామూహికంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇంట్లో నిత్యం ఎలా చేయించుకుంటామో అలానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేము బలి రూపంలో గుమ్మడికాయనిస్తాము. ఓకే. గుమ్మడికాయ బలి అంతే. హ్మ్. అంటే ఒక హోమం చేసిన తర్వాత ఏదో ఒక బలి ఇవ్వాలి కాబట్టి మేము గుమ్మడికాయని బలిగా ఇస్తాం అంతే. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్‌లు ఇవన్నీ బయట జరిపిస్తారు. అవును. సో ఇంట్లో జరిపించుకుంటారా ఇవి పూజలు? రాజశ్యామల హోమాలు ఇప్పుడు కొంతమంది ఉంటారండి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు. హ్మ్. ఈ ఇంట్లోకి ఎవరు రావట్లేదు. హ్మ్. ఆ ఇల్లు ఒక సంవత్సరం నుంచి అలానే ఉంటుంది. ఒక 6 నెలల నుంచి అలానే ఉంటుంది. ఇంట్లో ఎవరు కూడా రెంట్‌కి రావట్లేదు అనేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఈ హోమం చేయించుకోవడం వల్ల ఆ ఇంట్లోకి ఎవరో ఒకరు రెంట్‌కొస్తారు. పెద్ద షాప్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లా చాలామంది ఇళ్ళలోకి పోయి చాలామంది షాపింగ్ మాల్స్‌లలో మేము హోమం చేసి వచ్చాము. ఓకే. మా షాప్ నడవట్లేదు. అంటే పెట్టిన కాంచి కూడా అంతే ఉంటుంది. ఇంకా ఏంది గ్రోత్ రావట్లేదు అనుకుంటే ఈ అమ్మవారు హోమం చేయించుకోవడం వల్ల బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇంకోటి మీరు ఉద్యోగ ప్రాప్తి. నేను విదేశాల్లో ఉంటున్నానండి. నాకు అన్నీ వచ్చినాయి కానీ నాకు సరైన ఉద్యోగం రావట్లేదు. నా చదువు తగ్గ ఉద్యోగం రావట్లేదు. ఎవరైనా కోరుకుంటారు కదా! హ్మ్. వాళ్ళు చేసుకున్నా కూడా మీకు అమ్మవారి దయ వల్ల మీకు 100% ఉద్యోగం వస్తుంది. ఓకే. ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి. మేము రాలేము, విదేశాల్లో ఉన్నాము. అయితే మేము పలానా దగ్గర ఉన్నాం, దూర ప్రాంతం వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాం. ఏదో ఉద్యోగ ప్రాప్తి ఉంటారు కదా! అక్కడక్కడ మనోళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకేంటంటే మేము వాళ్ళ పేరు మీద ఇక్కడ చేపిస్తాం. ఓకే.